మువ్వల నవ్వకల మోసమందారవా ముగ్గుల దించకెల మొగ సింగారవా ఆసకే ఆయువ పూసావే నయగారమా. అబ్బాబాబా ఏం పాటరా. పాట సంగతి తర్వాత అండి బాబు. మీరేమో నా చేత ఇక్కడ పేపర్లు చింపించేస్తున్నారు, అక్కడేమో రాజ్యసభ టికెట్లు దొరకట్లేదంట. పుల్లు రస్సు. ఎలా అయితే మనం సినిమాకి వెళ్ళేది ఎలాగా? అదేంట్రా, మనం అసలే పెద్ద ఫ్యాన్ ప్రభాస్ కి, ఊరికి ప్రెసిడెంట్ మనకి టికెట్లు దొరకవా? ప్రెసిడెంట్ అయితే మీకు లంచాలు ఇస్తారు గానీ టికెట్లు కూడా ఇస్తారేటండి. అయినా ప్రభాస్ రేంజ్ ఇప్పుడు ఊరికే లేదండి, ఊరు దాటి వెళ్ళిపోయింది. పాన్ ఇండియా నెంబర్ 1. అరే పాలేరు, ఈ ఫ్యాన్స్ అంతా కలికీలు సలార్లు చూసేగా పుట్టుకొచ్చిన వాళ్ళు రా. కానీ నేను వర్షం చూసినప్పటి నుంచి పుట్టుకొచ్చిన రా. అప్పుడే అనుకున్నాను ఈ కుర్రాడు పెద్ద హీరో అవుతాడని. మీరు మనుస్వామి లాగా ఇలా జాతకాలు చెప్తే టికెట్లు వచ్చేవు. అక్కడ బ్లాక్ లో టికెట్ ఒకటి 10,000 చెప్తున్నారంట. ఆ రేంజ్ మనం మ్యాచ్ చేయగలమా? టికెట్లకి 20,000 ఎక్కడ ఎట్టగలం? 10,000 కదరా. అయ్యి బాబోయ్, ఇప్పుడు మీరు 20,000 టికెట్లు కొనేస్తారా? అయినా ఇలాంటప్పుడే మన రాజకీయ నాయకులంతా పలుకుబడి ఉపయోగించాలి. మరి ఉపయోగించబట్టి ఊగుతున్నారు ఏంటంటే? నేను ఒకట్లేదురా, ఈ కుర్చీ స్క్రూ ఏదో లూజ్ అయినట్టుంది, అది ఊగుతుంది. కాస్త ఈ కుర్చీని పట్టుకో. హలో, నేనండి 2D విలేజ్ ప్రెసిడెంట్ ని. మా ఊర్లో బొమ్మాడిత్తు మాకు 2 టికెట్లు ఇవ్వకపోతే ఎలాగండి? కుదరదు అంటే కుదరదండి, టికెట్లు ఇవ్వాల్సిందే. ఇవ్వలేదు అనుకోండి, మీ థియేటర్ లోంచి వచ్చే భారీ శబ్దాల వల్ల పొల్యూషన్, అదే సౌండ్ పొల్యూషన్ అని చెప్పి మా ఊరు నుంచి మీ మీద కేసులు పడతాయి. మీరు థియేటర్ కట్టిన స్థలం మా పాలేరు గాడి పేరు మీద ఉందని లిటిగేషన్ పడుతుంది. ఓని సపోజ్ మీ థియేటర్ లో సమోసాలు తినే ఒకటి పాయిజన్ తో, అదే ఫుడ్ పాయిజన్ తో చచ్చిపోయాడని కేసు కూడా పడదు. చూసుకోండి మరి. ఏంటి అవన్నీ ఎందుకు, టికెట్లు ఇస్తామంటారా? షబాష్, మీ థియేటర్ ది బెస్ట్ థియేటర్ అండి. ఏదైనా సమస్య వచ్చినా ఈ ప్రెసిడెంట్ ఉన్నాడని మర్చిపోకండి. ఇప్పుడే మా పాలేరుని పంపిస్తాను 2 టికెట్లు. యారా పాలేరు, ఎలా ఉంది మన పలుకుబడి? నాకు పలుకుబడిలా కనిపించలేదయ్యా. మరి అమ్మా బాబు మాదాకాలం తండ్రి. ఏం లేదులే, నేను వెళ్ళి టికెట్లు తీసుకొచ్చేస్తానండి. శాబాస్. ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే, సి వచ్చి దేని మీద వాలిందే. ఆహా, ఇదిగో సత్యవతి, కొంచెం ఈ చెట్టు మొదలు పట్టుకుని ఊపుతావా? కాయలు కింద పడతాయి. ఎవరో అడుక్కునే పిల్లోడు వచ్చినట్టున్నాడు, కాస్త అన్నమే. అయ్యో అయ్యో, ఏంటి దెబ్బలు? సైకిల్ తొక్కుతూ కింద పడ్డావా? ఏమైందంటే మాట్లాడవేంట్రా? అంటే నాన్న అది మరేమో. ఏంట్రా నీలో నువ్వు నసుకుతున్నావు, చెప్పు. అదే, నువ్వు అమ్మకి తెలియకుండా సిగరెట్ ప్యాకెట్ తెమ్మని డబ్బులు ఇచ్చావు కదా, అవి తీసుకొద్దామని ఏడుపు కొట్టుకెళ్ళాను. అక్కడేమో లేవు. సర్లే పక్క 2 కిలోమీటర్లే కదా అని అటు వెళ్ళాను. మరేమో దారి మధ్యలో పెద్ద సెట్ ఉంటది కదా, అక్కడ ఎవరో నన్ను మూసుకెచ్చేతో కొట్టేరునే. నా కొడుకునే కొడతారా? నా కొడుకులు కట్టందుకో సత్యవతి, నరికేస్తాను. ఏంటే అలా చూస్తున్నావు? కత్తి లేకపోతే కొట్టలైనా ఇవ్వు. సిగరెట్లు ఎప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఇదే ముఖ్యం. మన బిడ్డకి అవతల దెబ్బ తగిలింటే వాడిని మీరే ఎప్పుడు కొడుతూ తిడుతూ ఉంటారు. ఇప్పుడు ఎంత ప్రేమ పొంగుకొచ్చిందా? నా కొడుకుని కొడితే గడితే నేను కొట్టాలి గాని వేరే వాడు కొట్టడం ఏంటే? వాళ్ళెవరో కనుక్కుని వాళ్ళ అంతు చూస్తా. పంచాయితీ. రే ఏమైందిరా, సంక్రాంతి కన్నా ముందే యాసం కట్టేశావు. మా వాడు దెబ్బలతో ఆయాస పడుతుంటే మీకు వేషంలా కనపడుతుందా అండి? ఏమైంది? మా వాడు పని మీద బయటికి వెళ్తే దారిలో కొంతమంది ముసుగేసి మరీ మా వాడిని చిత్తకొడేశారంట. యారా పులి? అవునండి, వాళ్ళు కొట్టిన దెబ్బలకి పొద్దున్న రాసుకున్న పాన్స్ పౌడర్ కూడా పొట్లుగా ఊడిపోయిందండి. అదేంట్రా, అయితే గీతి పులిగన్న వాళ్ళ ఇంట్లో అమ్మ బాబులు కొట్టాలి, లేదా ఊరోళ్ళు మనం కొట్టాలి. వాళ్ళెవరో కొట్టబెట్టి. రే పులి, అసలు వాళ్ళు ఎలా ఉంటారా? వాళ్ళ చెవులు ముక్కులు కళ్ళు ఎలా ఉంటాయి చెప్తే మన దగ్గర ఉన్న స్కెచ్ ఆర్టిస్ట్ తో ఆడి ఊహా చిత్రం గీయించేద్దాం. అసలు మీకు మెడకాయల మీద తలకాయలు ఉన్నాయండి. ఆడు ముసుకేసుకుని వచ్చి కొట్టాడంటే మళ్ళీ ముఖ్యాలు ఉంది మూతేలు ఉందని పోలికలు అడుగుతారు. అదేలే. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటారు మరి? న్యాయం చేద్దాం. మీరు అన్ని మా పులిగాడి మీద చేసిన వాళ్ళ గురించి తెలిసేదాకా నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. నానా కింద నుంచి దాహం వేస్తుంది, దంచపోటు చెప్పు.
ఇక్కడ కాక మీద డిస్కషన్ జరుగుతుంటే కూల్ డ్రింక్ అడుగుతావేంటో సిగ్గులేని నా కొడక. ప్రెసిడెంట్ గారు, నేను స్ట్రైట్ బై స్ట్రైట్ చెప్పేది ఒకటే, మా పులిగాన్ని కొట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పంచాయతీ ముందు నిలబెట్టాల్సిందే, లేదంటే మీ ప్రెసిడెంట్ కుర్చీ మీదే ఒట్టు. అయినా నాకు తెలిసి ఏదో తోలపని చేసి ఉంటాడు, అందుకే దెబ్బలు పడ్డాయి. అదేనండి నేను చెప్పేది, కొడితే గడితే మీరో నేనో కొట్టాలి గానీ ఎవడో కొట్టడం ఏంటి? అయినా ప్రెసిడెంట్ అయి మీరు ఆ మాట అనడం ఏంటి? అసలు ప్రెసిడెంట్ అంటే ఎలా ఉండాలి? కోర్టులో జడ్జిలా ఉండాలి. మీరేమో మైదాతో చేసిన మైసూర్ బజ్జీలా ఉన్నారు. చాలు ఇక సాలే. రే పులి, లేకుండా అసలు ఏమైందో చెప్పు. ఆగాగు, చెప్పడం కాదు చూపించు. ఏమంటున్నా నేను? సీన్ రీకన్స్ట్రక్షన్ చేద్దాం అంటున్నాడు రా. అంటే ఇప్పుడు అన్నాడు తీసుకెళ్ళి మళ్ళీ కొడతారా? అది నీ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటది. రే ఎక్కడ్రా? ఈ ఎదరేనండి, అదిగోండి ఆ పుట్టదాటగా. రే ఇంకెక్కడ్రా? వచ్చేసామండి. రే అయినా నువ్వు ఎంత దూరం ఎందుకు వచ్చావురా? అంటే అదండి, మరి మా నానేమో సిగరెట్లు కావాలా? సిగరెట్లు. ఇప్పుడు ఆ ఆరాలన్నీ ఎందుకులేండి, ముందు అసలు ఆ ముసుగేసుకొచ్చిన వాళ్ళ గురించి చూద్దాం. ఈ పొలాలన్నీ చూస్తుంటే చిన్నప్పుడు నేను వేసిన శిల్పేశాలన్నీ గుర్తొచ్చేస్తానే. ఈ ప్లేస్ లో ఎవడు కొట్టుంటాడబ్బా? సత్యవతి, నువ్వేం టెన్షన్ పడకు. ఆ దొంగలు నీకు కనబడితే నన్ను పిలువు, వాళ్ళని చిత్తుగా కొట్టేసి చింతకాయ పచ్చడి చేసేస్తా. చేద్దుర్లే కాని ముందు నా చెయ్యి వదలండి. నీకు భయంగా ఉంటదని ధైర్యం కోసం పట్టుకున్నాను లేవే. ఓ, మరి చెయ్యి ఎందుకు వణుకుతుందండి? చలికాలం కదే, అలాగే వణుకుతుంది. అన్నీ అడగాలా? ఏంట్రా ఇక్కడ ఎవ్వరూ కనపట్లేదు? వాళ్ళు ఏమన్నా లవర్తా అండి? ఒకే చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి దొంగలు. అది కరెక్టేరా, కానీ ఎవరూ కనపడకపోతే ఎలా పట్టుకోవాలి? సర్లేండి ప్రెసిడెంట్ గారు, వెళ్ళిపోండి. మీకు అంత ఇబ్బందిగా ఉంటే. కొట్టింది మీ పిల్లని కాదు కదా, ఎవరో బయట పిల్లని కదా. అలా అంటావేంట్రా? నువ్వు ఎన్ని దూల పనులు చేసినా నువ్వు మనూరోడివి. ఇలాంటి సమయాల్లోనే ఒకరికొకరు సాయం చేసుకోవాలి. ప్రెసిడెంట్ గారు, ఏంట్రా? అదిగోండి అటు చొప్పులు గుర్తులు. ఈ పాదం గుర్తు చూస్తే ఆడెవడో చాలా పొడుగైన మనిషిలో ఉన్నాడు. అవునండి, నన్ను ఒంటి చేత్తో పైకి లేపాడు. అంతేకాదండి, నిమ్మకాయల మూటలు లారీ నుంచి కింద కాడేసినట్టు పైకి ఎత్తుకుదేస్తారండి. నడువులు ఇరిగిపోయండి బాబు. అంతేకాదండి, కిందేసి ముగ్గురు కాళ్ళతో తన్నించొక తనకుండా తన్నారండి బాబు. అయ్యో పాపం, పడరాని పాటలన్నీ పడ్డావు కదరా. బాగా గుర్తు తెచ్చుకోరా. కొంచెం గుర్తు తెచ్చుకున్నాడు పోలికలు చెప్పినా మనం పట్టేసుకో. అది బాడీ దొరపోతు చేతికి మధ్యలో ఉన్నట్టుందండి. కంటి కింద ఎవరో పెంచుతో గీసినట్టు చిన్న కత్తికట్టు కూడా ఉందండి. మీసాలేమో మెలిదిరిగి ఉన్నాయండి. వాటి మీద రెండు లారీలు కూడా నిలబెట్టచ్చండి. నువ్వు చెప్పే పోలికలన్నీ పరిశీలిస్తే ఆడు గజదొంగ గంగులేమో అనిపిస్తుందిరా. గజదొంగ గంగులా? ఆడేవాడండి? ఆడో పెద్ద దారి దొంగ, పెద్ద ఖజానా దొంగ, పెద్ద గజ దొంగ, పెద్ద అడవి దొంగ, దొంగలకే దొంగ. ఈ అమ్మ దొంగ నిర్మానుషమైన దారుల్లో కాపలా కాసి అమాయకపు యాత్రికులని, పాఠశాలని బెదిరించి దొంగతనాలు, కూనీలు గట్రా చేస్తూ ఉంటాడు. వాడికి పిల్ల లేదు, పెద్ద లేదు. నీలాంటి పిల్లల దగ్గర అయితే టిఫిన్ బాక్సులు, ఇంట్లో పెట్టిన స్నాక్స్, నానిచ్చిన ₹2 పాకెట్ మనీలు కూడా దొంగతనం చేస్తాడు. అంత దుర్మార్గుడు. అది మాత్రమే కాదు, వాడి మూడు బాగోకపోతే చంపి కిడ్నీలు కూడా అమ్మేది. అంటే నేను సావాల్సిన బతికానమాట. అయితే నేను అమరున్నా? నిజమే, వాడి చేతికి చిక్కి మరీ బతికావంటే నువ్వు అమరుడివే. అయినా పర్లేదు, అందరూ వెతకండి. మన ఊరి పిల్లోడు ఒంటి మీద పడిన ప్రతి దెబ్బకి మనం సమాధానం చెప్పాలి. వెతకండి. నేను సరదాకే నెత్తి పగలగొట్టినోడ్ని. వీడు నా కొడుకు నెత్తే పగలగొట్టాడంటే చూసుకో మళ్ళా. వాడిని అలా ఇలా కొట్టను. కొట్టిన చోట కొట్టకుండా కొట్టి కొరికి ఆ తర్వాత ఈ గొడ్డలతో నరికి చంపుతా. ఏమండి, ఆ పొదలో ఎవరో కదులుతున్నారండి. అయితే పద చంపేద్దాం. రేయ్
నువ్వు తురుమైతే నేను ఉరుముండ్రా, నువ్వు కత్తి అయితే నేను కత్తిపేటరా. ఎప్పటికైనా మించిపోయింది లేదు. వచ్చి నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. నువ్వు రక్తం కళ్ళ చూసిన నా కొడుకు నా రక్తం రా. నీ ఒంట్లో ఉన్న రక్తాన్ని రత్నాలా తాగకపోతే నేను పులి పెంటయ్య కొడుకునే కాదురా. రారా నా కొడక. కుందేలు మీద చూపించిన ప్రతాపం చాలు కాని వాడు దొరికేలా లేడు. వాడి పాపను వాడే పోతాడు. పాపం బిడ్డ అల్లాడిపోతున్నాడు. ఇంటికి తీసుకెళ్లి కాస్త కాపడమైనా పెడదాం. నీ కోసమే వదిలేస్తున్నా సత్యవతి, పద. అడివంతా నెతికాం, ఎక్కడా కనపడలేదు. పులి వెంకట్రావు గారు మనం వస్తున్నామని తెలుసా గంగులు గడు దాగురిపోయి ఉంటాడండి. కాబట్టి మనం చేసేదేముంది చెప్పండి, ఇంటికి తీసుకెళ్లి పాపం పసిపిల్లడు కాపడం అన్నట్టండి. ఆ ఒళ్ళు నొప్పులన్నా తగ్గుతాయి. సరే పదండి. రా నాన్న వెళ్దాం. ఆ పాలేరు, ఈ పులిగాడు అడవిలో పని నేను మర్చిపోయాను గాని మన రాజ్యసభ టికెట్లు అయ్యి. అదేటయ్యా, మా భార్య అర్జెంట్ గా పిలిచిందని నేను వెళ్ళిపోయాను. పని ఎర్రబాబు గడికి అప్ చెప్పాను మీకు టికెట్లు ఇమ్మని. అమ్మా యావయ్యో. ఒరే ఎర్రబాబు, మా ఆవిడికి నడ్డి ఇరిపోయినట్టుందిరా. నేను అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్తున్నాను. ప్రెసిడెంట్ గారు టికెట్లు తెమ్మన్నారు. కొంచెం తీసుకెళ్లి వచ్చాయనికి ఇచ్చారా? నేను ఎందుకు వెళ్తాను? ఒరే ఎర్ర బాబు ప్లీజ్ రా, ఇంత తర్వాత ఏమైనా సాయం చేసి పెడతానులే. సరే. ఆడివ్వలేదా? వేరే బాబా అంటే నాకు ఇప్పుడు ఫోన్ రావడం వల్ల పన పాల్సిన గొప్ప చెప్పానండి. చిన్న సాయం చేసి పెట్టాలరా. నేను పాలివ్వని గేదెలకి కనీసం గడ్డి కూడా వేయను. అలాంటిది నీకు సాయం ఎందుకు చేస్తాను? నువ్వు నాకు సాయం చేస్తే నా కొట్లో నీ బాగా ఎంత మాఫీ చేస్తాను. ఏమిటది? టికెట్లు తీసుకెళ్లి ప్రెసిడెంట్ గారికి ఇవ్వాలి అంతే కదా? సరే. ప్రెసిడెంట్ గారు, నేను బండి మీద వెళ్తుంటే నా బండి టైరు పంచర్ అయింది. అందుకే పక్కనే ఉన్న పండుకి పనప చెప్పాను. పండు, ఒకసారి రావా? ఏంటి? నువ్వు గాని థియేటర్ దగ్గర నుంచి టికెట్లు తీసుకెళ్లి మన ప్రెసిడెంట్ గారికి ఇస్తే రేపు నేను నీకు 1/2 లీటర్ పాలు ఉచితంగా ఇస్తాను. అవునా? సరే. వాడు మీకు ఇవ్వలేదా? అంటే అదే టైంకి మా అమ్మ నన్ను పిలిచిందని నేను పులిగడ కాపు చెప్పేసి వెళ్ళిపోయానండి. ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా? ఒకరు కాదు మనం ఇస్తారంటే ఎవరైనా నమ్మగలరా? నీకు నేనున్నారా, నువ్వు వెళ్ళు. పులిగాడు మీకు ఇవ్వలేదా? అదేంట్రా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. సర్లేండి, మన పులిగాడు తీసుకున్నాడని చెప్తున్నాడు కదా, పదండి వెళ్ళి అడుగుదాం. సరే సరే పద, మళ్ళీ సినిమాకి టైం అయిపోద్ది. రే పులి పులి. ఏంటండి ప్రెసిడెంట్ గారు ఇలా వచ్చారు? ఏం చేస్తున్నారా? ఇంకేముందండి, మా అమ్మ కాపడం పెడుతుందండి. పెట్టించుకో, నొప్పులు తగ్గుతాయి. అవును, నీ దగ్గర టికెట్లు అయి ఉన్నాయంట కదా, అవి ఇచ్చేయి. ఏమండి, ఆ రాజ్యసభ టికెట్లేనా? అవేరా, నువ్వు త్వరగా ఇస్తే మేము సినిమాకి వెళ్తాం. నా జోబులో ఉండే నా ఫేవరెట్ 4 గోలికాయలు, మా నాన్న టికెట్లు తెమ్మని ఇచ్చిన డబ్బులు, దానితో పాటు మీ రాజ్యసభ సినిమా టికెట్లు అన్ని జోబుతో పాటు దింపేసి మొత్తం పట్టుబెట్టన్నాడు. దొంగలగాడితో పనే ఉంటుందిరా. వాళ్ళు ఏం చేసుకుంటారో నాకేం తెలుసండి. ముందైతే నన్ను ముసుకేసి కొట్టారండి, తర్వాత ఏమో నన్ను నిమ్మకే బస్తాలకు ఎత్తి కొదేశారండి, తర్వాత కాళ్ళతో ముగ్గురు తన్నించారు అనుకుంటూ తన్నారండి. సరే సర్లేరా, ఇప్పుడు నేను కుక్కను కొట్టిన కథంతో మళ్ళీ ఎందుకు చెప్తావు? మా పాలేరుగాడు ఏదో వాగుతుంటాడులే. సర్లేదులే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అయ్యా, ఇప్పుడు టికెట్లు లేకపోతే ఏం చేద్దాం? సర్లేరా, బ్లాక్ లో 10,000 ఏదో అన్నావు కదా, 20,000 ఇస్తాను. ఎల్లో 2 టికెట్లు పట్టుకొచ్చి చూసేద్దాం. సరేనయ్యా. ఫ్లాష్ బ్యాక్. పులి, కొత్త సంవత్సరం చాలా కొత్తగా ఉంది కదా? అంతా కొత్తగా ఉంది. మరి కొత్త సంవత్సరంలో నాదో కొత్త కోరిక నువ్వు కొత్తగా తీరుస్తావా? మరి నువ్వు ఇంత కొత్తగా కోరికలు అడుగుతుంటే అవి తీర్చడానికి పాతనైనా నేను తెచ్చి కొత్తగా పుట్టొస్తాను సునీత. అంత కొత్తగా ఏం చేయక్కర్లేదు, జస్ట్ కొత్త సినిమా చూపించు చాలు. కొత్త సినిమానా? ఏంటది? ప్రభాస్ ది కొత్త సినిమా రిలీజ్ అయింది కదా, రాజాసాబ్. అది ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఉంది. సినిమా అంతా కొత్త దెయ్యాలంట, కొత్త గ్రాఫిక్స్ అంట, అంతా కొత్తగా ఉంటుందంట. కొత్తగా వచ్చిన రివ్యూ రేటర్ చెప్పారా సునీత? అవును పులి, మరి నాకు కొత్త ఎక్స్పీరియన్స్ చూపిస్తావా? సునీత, ఇప్పుడు వరకు ఏదో ప్రాసలో మాట్లాడేసాం గానీ ప్రభాస్ సినిమా ఫస్ట్ చూడాలంటే మాటలు కాదే, చాలా పెద్ద విషయం. హాల్ దగ్గర టికెట్ల కోసం గొడవలు, టికెట్ ధరలు, బాబోయ్. మరి నాకు ఈ కోరిక తీరదా?
నువ్వు కొత్తగా యాడకే సునీత బాబు. నేనే కొత్తగా ఏదో ట్రై చేసి ఆ కొత్త సినిమా టికెట్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ పులి. రేపు కొత్త బట్టలు వేసుకుని ఎదురు చూస్తూ ఉంటా. ఇప్పుడు కొత్త ప్లాన్ ఎక్కడి నుంచి చెయ్యాలరా బాబు? ఇప్పుడే మా పార్లర్ని పంపిస్తాను. 2 టికెట్లు. 7 టికెట్లు తీసుకొచ్చి. ఇప్పుడు పాలేరుగా నాపాలంటే అది తెల్లం మాత్రమే అనుకున్నాం. ఇప్పుడు ఏరబాబు గారిని ఆపాలంటే నేను బేసికల్ గా అంతేనండి. మోగదాములు అంటుంది. ఆడవాళ్ళకి నిద్ర లేకుండా చేస్తాను. ఇలాంటి మాటలతోనే నా గుండెల్లో తెగ్గొచ్చేస్తున్నావు బాబా. అందుకే నేను చూద్దామని అనకాపల్లి నుంచి మీ ఊరు వచ్చేసాను. మా ఊరు వచ్చారా? ఎక్కడ ఉన్నారు? దోశ, అప్పుడు వడ, ఊతప్పం, బోండా, మసాలా దోశ, గారి, ఇడ్లీ, పల్లి చట్నీ, రెడ్ చట్నీ అంత ఈజీగా దొరికేస్తానా? నేను మీ ఊరు పొరమేరులో కొండ మీద గుడి కదా, అక్కడ ఉన్నానని నీకు అస్సలు చెప్పను బాబా. ఎన్నో చెప్తానండి బాబా. నిన్ను బట్టలు లేకుండా మీ అమ్మ ఊరంతా తిప్పి కొట్టదు గుర్తా. నన్ను ఎందుకు కొడతాదా? నిన్న ఆల్రెడీ మీ అమ్మ అక్కడ పిలుస్తుంది, నువ్వేమో ఇక్కడ సికాకు తిరుగుతుంటావు. అవునా? మరేపులే నేను థియేటర్ దగ్గరికి వెళ్ళి టికెట్లు తీసుకొస్తే నాకు ఆ పాలసీన్ గాడు 1/2 లీటర్ పాలు ఫ్రీగా ఇస్తానన్నాడు. పర్వాలేదు కదా, నేనే తీసుకెళ్లి ప్రెసిడెంట్ ఇస్తాను కదా. ఈ టికెట్లు మనకు రకాలంటే దీనికి మించిన ప్లాన్ ఏదో వేసేది. End of flashback. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళతో మీకు డింకులు ఇస్తాను.